ప్రజ్ఞ, నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే నువ్వెందుకు ఆపడం లేదు? ఇక అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నాకు చెప్పలేదేంటి ప్రజ్ఞ? పదార్చన వద్దర్చన. పెళ్లి తంతంతా పూర్తయ్యే వరకు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నాతో పాటురా. ఏం చేస్తున్నావు ప్రజ్ఞ? వదులు. ఈ ఆకాశ అర్చనని మళ్ళీ పక్కదారి పట్టిస్తాడు, తనని మళ్ళీ మోసం చేస్తాడు. తను వదిలిపెట్టిన వాళ్ళు నేను. నన్ను వదిలి ప్రజ్ఞ. నన్ను విడిచిపెట్టు. ఇక్కడ కూర్చో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించుకో. ఎందుకు? ఎందుకంటే ఈ పెళ్లి నేను చేస్తున్నాను. నువ్వా? అవును. ఏదైతే నీ పనో నీ బాధ్యత అది నేను నెరవేరుస్తున్నాను నీకు బదులుగా. నీకు పిచ్చి కింద ప్రజ్ఞ. నేను అర్చన పెళ్లి ఆకాష్తో ఎప్పటికీ చేయాలనుకోలేదు. నీకు తన సంతోషం అక్కర్లేదా? అయినా ఆకాష్కి అర్చనకి పెళ్లి ఎందుకు జరగకూడదు? నువ్వు ఒక్క కారణం చెప్పు నాకు. నీకు కారణం కావాలా? నీకు గుర్తులేదా ఆ ఆకాష్ అర్చనని ఏమేం చేశాడో? నీ ముందే మొత్తం అన్ని జరిగాయి ప్రజ్ఞ. ఆ ఆకాష్ మొదట అర్చనతో ప్రేమ నాటకం ఆడాడు. ఆ తర్వాత తను ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందో అతను తను వదిలేశాడు. ఇక ఇప్పుడు తను మళ్ళీ అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తను నిన్ను అర్చనని ఎలా కన్విన్స్ చేశాడో నాకైతే తెలియదు, కానీ తను నా కళ్ళలో దుమ్ము కొట్టలేడు కదా. నేను ఈ పెళ్లి జరగనివ్వను. ఆకాష్ ఏమీ అర్చన నీ పెళ్లి ఒప్పించలేదు. వాళ్ళిద్దరూ ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాళ్ళిద్దరిని నేనే ఇక్కడికి పిలిచాను, అలాగే పెళ్లి చేసుకోమని ఒప్పించాను. సురేష్, ఈ సమయంలో నువ్వు కోపంగా ఉన్నావు, అందుకే నీకేమీ అర్థం కావడం లేదు. నీకు కేవలం వాళ్ళ గడిచిపోయిన గతంలో ఏం జరిగిందో తెలుసు, కానీ వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకేమైనా ఐడియా ఉందా? నువ్వు నీ పంతంతో కోపంతో వాళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నేను తన జీవితాన్ని నాశనం చేస్తున్నానా? ప్రజ్ఞ, నువ్వు తన జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఎందుకంటే నాకు తెలుసు అర్చన ఆ ఇంట్లో అయితే సుఖంగా ఉండలేదు. ఎందుకు ఉండలేదు? నా పెళ్లి కూడా ఆ కుటుంబంలోనే జరిగింది. అలాగే ఆ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను సురేష్. నేను కూడా అర్చన లాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, సేమ్ సొసైటీ నుంచి, వీధి నుంచి వచ్చాను. ఒకవేళ ఆ కుటుంబంలో నేను సంతోషంగా ఉన్నప్పుడు మరి అర్చన ఎందుకు ఉండలేదు? ఆ విషయాలేవి నువ్వు నాకు చెప్పకు, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీ పెళ్లి ఎలా జరిగిందో. అలాగే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. సురేష్, నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూస్తావు. నువ్వు అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? ప్రతి ఒక్కరి సంతోషానికి కారణాలు వేరుగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఆలోచన వేరుగా ఉండొచ్చు. నువ్వు వాదించాలనుకుంటున్నావు కదా, నేను కూడా తప్పకుండా వాదిస్తాను. కానీ ముందు నేను ఆ పెళ్లి ఆపుతాను, ఆ తర్వాత నువ్వెంత కావాలనుకుంటే అంత వాదించొచ్చు. నువ్వు నీ చెల్లెలు సంతోషంగా ఉండడం చూడలేవా? నువ్వు ప్రేమలో ఓడిపోయావు. అందుకని ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ ఒకటవుతుంటే చూడలేవా నువ్వు? నువ్వెవరినైతే ప్రేమించావో తనతో నీకు పెళ్లి కాలేదు. అందుకని ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే ఆపుతున్నావా? అది నువ్వంటున్నావా? అది కూడా అర్చన గురించి ఆందోళనగా ఉందా నీకు? నువ్వెంత ఆందోళన పడుతున్నావో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను నేను. ఎందుకంటే నువ్వు ఆ సురేష్వి కానే కాదు. నాకు తెలిసిన సురేష్ అందరికంటే నాకు మంచి స్నేహితుడైనవాడు. అర్చన అంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టు, తన గురించి బాధపడుతున్నట్టు పైకి కనిపిస్తున్నావు. కానీ లోపల తన సంతోషాలకు అసూయ పడుతున్నావు నువ్వు. ప్రేమలో పొందిన ఓటమి నిన్ను నీ చెల్లెలికే శత్రువుని చేసేసింది. ఏమైంది? ఎందుకు ఆగిపోయా? చెయ్యెత్తు, నా చెంప పగలగొట్టు. నాకు తెలుసు బుల్బుల్ నిన్ను వద్దనడం నువ్వింతవరకు మర్చిపోలేదు. తన నుంచి వచ్చిన రిజెక్షన్ నిన్ను ఇలా తయారు చేసింది. నీకు ప్రేమలో సంతోషం దొరకలేదు, అందుకే ఈ ప్రేమలో ఇంకొకరికి సంతోషం దొరకడం నీకు ఇష్టం లేదు. నువ్వు అర్చన గురించి బాధపడటం వల్ల ఈ పెళ్లి ఆపాలనుకోవడం లేదు. నువ్వెందుకు ఆపుతున్నావంటే నీకు నీ గురించి బాధగా ఉంది. ఏ సంతోషం అయితే నీకు దక్కలేదో ఆ సంతోషం ఇంకెవరికి దక్కకూడదని చూస్తున్నావు నువ్వు ఏ బాధనైతే అనుభవిస్తున్నావో ఆ బాధని ఇంకొకరు అనుభవిస్తుంటే చూసి నీ బాధను నువ్వు తగ్గించుకోవాలని అనుకుంటున్నావు.
నువ్వు నా గురించి అలా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను నేను నాది కాదు అర్జును బాధని తగ్గించాలనుకుంటున్నానని నువ్వు అర్థం చేసుకుంటే బాగుండేది. తనకు ఒక కొత్త జీవితం, ఒక కొత్త ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. దానివల్ల తను ఒంటరిగా సమాజాన్ని ఎదుర్కోగలదు, దాని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు. కానీ నువ్వంటున్నావు నేను తన ప్రేమను చూసి అసూయపడుతున్నానని. ప్రజ్ఞ, ఒకవేళ విషయం అదే అయితే మరి అర్జున్ తల్లి కావాలనే నిర్ణయానికి నేను తనకు అండగా ఎందుకు నిలబడ్డాను? బుల్బుల్ కాదనడం విని నేనంత బాధపడలేదు ప్రజ్ఞ. కానీ ఇవాళ నీ నోటి నుంచి ఆ మాటలు విన్న తర్వాత నీకు కూడా తెలుసు ఈ ప్రపంచం మారిపోవచ్చేమో, కానీ నేనేమీ మారను. అలాగే ఇవాళ కూడా నేను అదే సురేష్ని, అప్పటి నీ ఫ్రెండ్ సురేష్ని. నేనేదైతే అన్నానో అది తప్పని ఒకవేళ నీకు అనిపిస్తే అప్పుడు నిరూపించి చూపించు. సురేష్, ఇప్పుడు నీ అర్చనకి పెళ్ళైపోయింది. తను సంతోషంగా ఉండాలని ఆశీర్వదించు. అలాగే మనసారా తనను చేరదీయి. అలాగే నేనేదైతే అన్నానో అదంతా తప్పని నిరూపించు. ఒక అన్నయ్య తన చెల్లెలు సంతోషిస్తే తనెంత సంతోషపడతాడో చూడ్డానికి మొత్తం ప్రపంచం ముందు నాది తప్పని నిరూపించినా కూడా నాకిష్టమే. అన్నయ్య, నువ్వు బాధపడటం చూస్తే నాకే సంతోషం మిగలదు. కానీ నేను నిస్సహాయురాల్ని. ఈ సంగతి ఒకవేళ నీకు చెప్తే అప్పుడు నువ్వెప్పటికీ సరేనవని. కానీ ఒక ఆశ కూడా ఉంది. నువ్వు నన్ను ఇలా సంతోషంగా చూసినప్పుడు ఇక నువ్వు కాదని కూడా అనవని. అప్పుడు నువ్వు నన్ను సంతోషంగా సాగనంపుతావని. నాది తప్పని నిరూపించడం అంత కష్టమా? నేనెవ్వరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు కూడా తెలుసు నీది తప్పని. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం ఆపే. చూడర్చనా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నీ సంతోషాన్ని మించింది నాకింకేమీ లేదు. ఐమ్ సారీ సురేష్. నాకు తెలుసు నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను. కానీ అవన్నీ నేను కావాలని అన్నాను. నాకు తెలుసు నువ్వు చాలా మంచి మనిషివని, అలాగే అర్చనను ఎంతగానో ప్రేమిస్తున్నావు అని. కానీ తన ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి నీ లోపలున్న పంతాన్ని నువ్వు వదులుకోవడం అవసరం. సురేష్, నీ ఆశీర్వాదం లేకుండా తను సంతోషంగా ఉండలేదు. మేమంతా ఇంటికి వెళ్ళినప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళు వీళ్ళిద్దరినీ కాదనొచ్చు. అలాంటప్పుడు ఒకవేళ అర్చనకు నీ ఆశీర్వాదం ఉందంటే అప్పుడు తన జీవితం తేలికవుతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరూ చేయాల్సిన పోరాటానికి వాళ్ళకి నీ తోడు చాలా అవసరం ఉంటుంది సురేష్. అర్చనకు అండగా నువ్వు నిలబడవు ప్రజ్ఞ. నిజంగా నేను తన ఫ్యూచర్ గురించి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు ఇప్పుడంతా చక్కదిద్దావు.
అలాగే నాకేమీ అర్థం కావటం లేదు. నేను నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో. అయితే ఇంకేం చెప్పకు. ఎందుకంటే ఏ విషయం అయితే అర్థం కావడం లేదో అది అస్సలు చేయకూడదు. నువ్వు వాళ్ళని ఆశీర్వదించావంతే చాలు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మరీ దారుణంగా ఉంది. ఇంతవరకు రాలేదు. ఈ అబ్బాయికి అసలు బాధ్యత అనేదే తెలీదు. వాణ్ణి నేనేం చేయాలి? అభి, అయ్యో దేవుడా, ఆకాశ్ ఇంతవరకు రానేలేదు. ఇక ఇప్పుడు పెళ్లి జరిగినట్టే. అత్తయ్య, అత్తయ్య, ఆకాష్ వచ్చేశాడు. వచ్చేసాడా? ఇప్పుడే తను ఫోన్ చేశాడు, తన ఇంటికి వస్తున్నానని. పంతులు గారు, మీరిక ఏర్పాట్లన్నీ మొదలు పెట్టండి. అభి, రా బాబు. ఇదంతా ఏంటి? మీరిద్దరు ఇలా పూలదండలు వేసుకున్నారేంటి? ఆకాష్, నాకు జవాబు చెప్పు. ఏమిటి తమాషా అంతా? ఇదేమి తమాషా కాదమ్మా. నేను అర్చనని నిజంగానే పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఎంత కొట్టాలనుకుంటున్నావో కొట్టు, కానీ ఈ తప్పు నేను చేసిన తప్పును దిద్దుకోవడానికి చేశాను. ఇది నీ తప్పేమీ కాదు. ఇది మాకు అవమానం, మాకు సిగ్గుచేటు. మా అందరికీ పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఆకాష్, నువ్వు ఇలా ఎందుకు చేశావు? జవాబు చెప్పు నాకు. పమ్మి, నన్ను మాట్లాడినివ్వు. ఆకాష్, నీ ఈ నిర్వాకానికి నీ దగ్గర జవాబుందా? నువ్వేదైతే ఈ నిర్వాకం చేశావో దానికి మేము వాళ్ళకేం జవాబు చెప్పాలి? ఇలాంటి పని చేయాలనుకున్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు అల్లరి చేశావు? అయినా చెప్పాల్సింది, నేనేమి పెళ్లి చేసుకోను, నా కోసం అమ్మాయిని చూడకండి అని. మేమేమన్నా నిన్ను బలవంతం చేసి ఉండేవాళ్ళమా? ఒక్క నిమిషంలో నువ్వు మొత్తం అంతా మట్టి పాలు చేశావు. ఇక మేము ఎవరి ముందు తలెత్తుకోకుండా చేశావు. నువ్వు తప్పు చేశానని ఒప్పుకుంటావు కదా, అందుకు శిక్ష పడుతుంది నీకు. ఈ అమ్మాయినైతే నేను ఇంట్లోకి అడుగు కూడా పెట్టనివ్వను. నేను తనని నా కోడలిగా ఒప్పుకోను. తనని ఇప్పటికిప్పుడే ఈ ఇంటి నుంచి బయటికి గెంటే, లేదంటే నేను తనని మెడ పట్టుకుని. అమ్మా,
నువ్వు తనని ఏమీ అనద్దు. తను నా భార్య. ఇక తనెప్పటికీ నాతోనే ఉంటుంది. సరే అయితే అప్పుడు ఇద్దరూ నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి. వెళ్ళు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళరు. ఆకాష్ ఈ ఇంటి కొడుకు, అలాగే అర్చన తన భార్య. వాళ్ళు తప్పేమీ చేయలేదు. వాళ్ళకి నేనే పెళ్లి చేశాను. అలా అంటున్నావేంటి ప్రజ్ఞ? నువ్వు వాళ్ళకు పెళ్లి చేసింది నువ్వేనా? నేను చెయ్యాల్సొచ్చిందమ్మమ్మ. ఎందుకంటే ఇంట్లో ఎవరికీ మంచి చెడు ఏమీ తెలియడం లేదు. వాళ్ళిద్దరూ తమ తమ జీవితాల్ని నాశనం చేసుకోబోతున్నారు. అయినా అందరూ వాళ్ళని సమర్థిస్తున్నారు. ఎవరు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదు. సరే, నేను ఒప్పుకుంటాను, అర్చన ఈ ఇంటి మనిషి కాదు, మీలో ఎవరికీ తన గురించి బాధ లేదు. కానీ ఆకాష్ అయితే ఈ ఇంటి కొడుకే కదా. తన సంతోషం గురించి ఎవరికీ పట్టింపు లేదా? తను తప్పు చేసినప్పుడు అందరూ తనకి ఇంట్లో స్థానం ఇచ్చారు. తన తప్పును సరిదిద్దుకుంటే ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా? ఇవాళ తన తప్పుకి బాధపడుతుంటే తనకెవ్వరూ అండగా లేరు. ఎందుకు? అమ్మమ్మ, మీరు ఇంటికి పెద్దవారు కదా. ఈ ఇంట్లో మంచి చెడుల్ని మీరు నిర్ణయిస్తారు. మరి ఆకాష్కి ఒక్క రోజులోనే పెళ్లి చేయాలనే నిర్ణయం మీరు ఎలా తీసుకోగలిగారు? నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నీకు తెలీదా? నీకు తెలుసు కదా, నేనెప్పుడు వాడి పెళ్లికి వ్యతిరేకంగా లేను. కానీ ఈ అమ్మాయి ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మరి తనేం చేస్తుంది? అమ్మమ్మ, తను కోపంలో ఉంది, ఆవేశంలో ఉంది. ఎందుకంటే తనకి అన్యాయం జరిగింది కాబట్టి అదంతా కరెక్టే. అమ్మమ్మ, మీరు పెద్దవారు కదా, మీ ముందు చిన్నపిల్ల తను. తనకు జీవితంలో నిర్ణయం తీసుకోవడం తెలీదు. కానీ మీరైతే లోకాన్ని చూశారు కదమ్మమ్మ. మీరు ఆకాష్కి పెళ్లి చేయడానికి ముందు ఒక్కసారి వెళ్లి అర్చనతో మాట్లాడుండాల్సింది. మనందరికీ మన ఇంట్లో అబ్బాయి గురించి బాధ, కానీ ఈ అమ్మాయి గురించి లేదా? ఆకాష్కి పెళ్లి కాకపోతే తను జీవితాంతం ఒంటరిగా ఉండిపోయేవాడు. కానీ అర్చన ఇన్ని రోజుల నుంచి పూర్తిగా ఒంటరిగా ఉంది. అమ్మమ్మ, మీకు తెలీదా? ఒక పెళ్లి కాని అమ్మాయి తల్లి కావడం ఎంత కష్టంగా ఉంటుందో. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ అమ్మాయికైనా తన భర్త దగ్గరుండటం ఎంతో అవసరం. కానీ అర్చన దగ్గర ఎవ్వరూ లేరు. ఏ అమ్మాయి అయినా ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు తన ప్రతి చిన్న సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. తన ప్రతి కోరిక తీర్చడం జరుగుతుంది. తనకింకా ఎక్కువ ప్రేమ పంచాలి. కానీ అర్చన 8 నెలల నుంచి ప్రెగ్నెంట్గా ఉంది. ఎవరూ తన గురించి అడగలేదు. తన ప్రెగ్నెన్సీ గురించి ఏ అమ్మాయి అయినా అందరికంటే ముందు తన భర్తకు చెప్పాలనుకుంటుంది, కుటుంబానికి చెప్పాలనుకుంటుంది. కానీ 8 నెలల నుంచి తను ఒంటరిగా ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏవైతే చిన్న చిన్న చేంజెస్ జరుగుతాయో, ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో వాటిని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటుంది. అల్ట్రాసౌండ్ సమయంలో తన బిడ్డని చూసి ఏ అమ్మాయి అయినా తన భర్త చెయ్యి పట్టుకోవాలనుకుంటుంది. కానీ భర్త కాదు కదా. అర్చన పక్కన అసలు ఎవ్వరూ లేరు. ఏదైతే మొదటిసారి తన బిడ్డ హార్ట్ బీట్ విన్నప్పుడు తనకెలా అనిపించిందో చెప్పుకోవడానికి తనకెవ్వరూ లేరు. తను కేవలం అందరి తిట్లు తినింది. తొమ్మిది నెలల వరకు అర్చన తన కడుపులో ఒంటరిగా బిడ్డని మోస్తుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ శిక్షను అనుభవిస్తుంది. ఎందుకంటే తన కండగా ఎవరూ లేరు. ఏ అమ్మాయికైనా ప్రెగ్నెంట్ కావడం అది తన జీవితంలో అతిపెద్ద అదృష్టమవుతుంది. కానీ అర్చనాకు సంతోషం తన జీవితంలో అతిపెద్ద శాపమైపోయింది. అయినా మీకు
మీకు అర్చన వల్ల ప్రాబ్లం ఏంటి? తను ప్రెగ్నెంట్ కాబట్టి మీరు తన దగ్గరికి తీయడం లేదా? మీకు మీ బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు తన బిడ్డ మీద మీకెందుకు అంత ద్వేషం? ఆ బిడ్డ కూడా మీ రక్తమే కదా. నువ్వెంత లెక్చర్ అయినా ఇవ్వు, కానీ నా నిర్ణయం ఎంత మాత్రం మార్చుకోను నేను. నీ వాదన ఏది కూడా నువ్వు చేసేది సరైనదని నిరూపించలేదు. నీది తప్పు, అలాగే ఎప్పటికీ తప్పుగానే ఉండిపోతుంది.